శ్రీమన్నారాయణ. ధర్మ సందేహాలలో కొందరికి స్వామి ద్వాపర యుగంలో కృష్ణుడు 8 మంది భార్యలతో పాటుగా ఇంకా 16,000 మందిని కూడా వివాహం చేసుకున్నాడని అంటున్నారు. అది సమంజసమేనా, అది నిజమేనా అనేటువంటి సందేహాన్ని అడిగారు. దానికి సమాధానంగా దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, సాధారణంగా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. కృతయుగంలో ఉన్నటువంటి ధర్మాచరణ వేరు, అంటే ధర్మంలో కూడా ధర్మాచరణ, ధర్మ సూక్ష్మం వేరు. అదేవిధంగా కృతయుగంలో, అదేవిధంగా ద్వాపర యుగంలో, అదేవిధంగా కలియుగంలో. ఇక ప్రత్యేకంగా ఇవాళ మనం ద్వాపర యుగం నాటి కృష్ణుడు సంబంధించినటువంటి విషయాలను మనం తీసుకున్నట్టయితే, ద్వాపర యుగంలో బహుభార్యాత్వం ఉందా అంటే ఉన్నది అని చెప్పుకోవచ్చు. అదే కలియుగంలో బహుభార్యాత్వం నిషేధించబడింది. ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ రాజ్యాంగ పరిపాలనలో ఏకపత్ని వ్రతమే. ఏ విధంగా శ్రీరాముడు త్రేతాయుగంలో ఏకపత్ని వ్రతాన్ని అవలంబించిండో, మన రాజ్యాంగం కూడా ఆ రాముడి యొక్క ధర్మాన్ని, ఏకపత్ని వ్రతాన్ని ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. అయితే ద్వాపర యుగంలో నిజంగా కృష్ణుడు అష్ట భార్యలతో పాటుగా 16,000 మందిని వివాహం చేసుకున్నాడా అంటే అవును, నిజమే. నరకాసురుడు ద్వాపర యుగం నాటి వాడే. ఒక రకంగా స్త్రీలను రావణాసురుడు ఏ విధంగా చెరపట్టి రాజులను ఓడించి వాళ్ళ యొక్క స్త్రీలను లేక వాళ్ళ కన్యలను చెరపట్టి తన కారాగారంలో బంధించినటువంటి సందర్భంలో సత్యభామ సమేతుడైనటువంటి శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి యుద్ధంలో సంహరించి తర్వాత అతని చెరసాలలో ఉన్నటువంటి 16,000 మంది గోపికలుగా, చాలా మంది గోపికలు అంటుంటారు. గోపికలకు స్త్రీలకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ బంధింపబడిన వాళ్ళంతా కూడా గోపికలు కానే కాదు. బంధింపబడినటువంటి వాళ్ళంతా కూడా ఈ నరకాసురుని చేత ఓడింపబడినటువంటి రాజుల యొక్క కుమార్తెలు, రాజుల యొక్క పత్నులు. వాళ్ళు 16,000 మంది ఉన్నారు. దాదాపుగా 16,100 మంది కూడా ఉన్నారని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. మొత్తం 16,108 మంది భార్యలు శ్రీకృష్ణునికి ఉన్నారు. అయితే వాళ్ళంతా కూడా శ్రీకృష్ణుని మొరబెట్టుకున్నారు. అయ్యా, ఇన్ని సంవత్సరాలుగా మేము పరుల యొక్క పంచన ఉన్నాం కాబట్టి, నరకాసురుని యొక్క జైల్లో ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఇప్పుడు నువ్వు వదిలిపెడుతున్నావు. మేము రాజ్యాలకు వెళ్ళండి, మేము ఈ తండ్రుల దగ్గరికి వెళ్ళండి అని అంటున్నారు. కానీ మమ్మల్ని భవిష్యత్తులో వివాహం చేసుకునేటువంటి పురుషులు ఎవరు కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశం లేదు. మా శీలం మీద మాకు నమ్మకం ఉన్నది, కానీ మా పవిత్రత మీద మమ్మల్ని వివాహం చేసుకునేటువంటి, ధైర్యం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నీవే మమ్మల్ని అనుగ్రహించాలని కృష్ణుని ప్రార్థిస్తే కృష్ణుడు వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకున్నాడని భాగవతం చెబుతుంది. పురాణ ఇతిహాసాలలో సప్రమాణికమైనటువంటి ఆధారాలతో చెబుతున్నాను. ఎవరికే నోటి మాటగా కాదు, నేను చెప్పింది కాదు. ఆధారయుక్తంగా ఏది కూడా మనము మాట్లాడాలి. ఆధారం లేకుండా ఏది కూడా మాట్లాడకూడదు, సప్రమాణంగా మాట్లాడాలి అనేది. ఆ విధంగా కృష్ణుడు మరి ఆయన లీలా స్వరూపుడు. కృష్ణుడు అంతా కూడా లీల.
కృష్ణ లీల కాబట్టి ఆయన తన స్వరూపాన్ని 16,000 రూపాయలుగా మార్చుకున్నాడు. 16 కళ్యాణ మండపాలు ఏర్పరచుకున్నాడేమో, 16,000 గృహాలను ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ యొక్క మనస్సుకు అనుకూలమైనటువంటి స్వరూపాన్ని, కృష్ణ స్వరూపాన్ని ధరించి అందరినీ కూడా చక్కగా వివాహం చేసుకున్నాడు కృష్ణుడు. వాళ్ళల్లో ముఖ్యంగా అంతకంటే ముందే కృష్ణుడికి ఉన్నటువంటి అష్టభార్యలు ఎవరు? రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, సత్య, తర్వాత భద్ర, తర్వాత లక్ష్మణ అనేటువంటి అష్టభార్యలు. వీళ్ళంతా కూడా ఆయా రకాలుగా, అంటే వివాహాలలో కూడా చాలా రకాల వివాహాలు ఉన్నాయి. గాంధర్వ వివాహం అని, రాక్షస వివాహం అని, వేద శ్రోత్రీయమైనటువంటి వివాహం అని చాలా రకాల వివాహాలు ఉన్నాయి. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఆ అష్టభార్యలను అష్టవిధమైనటువంటి వివాహాలు చేసుకున్న తర్వాత ఈ నరకాసురునిలో ఉన్నటువంటి 16,100 మంది కన్యలను 16,100 రూపాయలతో వాళ్లకు మంగళ సూత్రధారణ చేసో, లేకపోతే ఆనాటి వివాహ శాస్త్రం ప్రకారంగా శ్రీకృష్ణుడు వివాహం చేసుకున్నాడు అని చెప్పి మనకు తెలియజేస్తుంది. ఆ విధంగా యుగ ధర్మాన్ని పాటించాడు. అందులో ధర్మ సూక్ష్మాన్ని పాటించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇదంతా కూడా ఒక రకంగా సంస్కరణాత్మకమైనటువంటిదే తప్ప అదేదో భోగానికి లేదా విలాసానికి చేసుకున్నటువంటి వివాహం కాదు శ్రీకృష్ణుడిది. వాళ్ళందరినీ కూడా సంస్కరించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇది భాగవతంలో దశమ స్కందంలో చక్కగా వివరింపబడింది. అందులో ఇంకొక విషయం మీకు వివరిస్తాను చూడండి. శ్రీనాథ కావ్య సార్వభౌముడు అనేటువంటి 15వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక మహా గొప్ప సార్వభౌముడు, కవిపుంగవుడు. పోతన కాలం నాటి వాడు. దాదాపుగా పోతన, శ్రీనాథ మహర్షి, శ్రీనాథుడు భావమర్దులు కిందగా నిర్ణయింపబడినారు. మహా ఐశ్వర్యవంతులు, భోగాలు అనుభవించినటువంటి గొప్ప సత్కవి శ్రీనాథుడు. అతడు ఈ వివాహాల విషయం గురించి చెప్తూ 16,000 మంది వివాహాలను చేసుకున్నటువంటి ఓ కృష్ణ అనేటువంటి ఒక చమత్కారాన్ని సంబోధిస్తూ ఒక పద్యం చెప్తాడు. సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెళ్ళాడన్ తిరిపమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలున్ అని ఒకసారి రాయలసీమ ప్రాంతంలో చాలా సంవత్సరాల పాటు వర్షాలు పడకపోతే ఆ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి శ్రీనాథునికి బాగా దప్పికైందట. ఆ ప్రదేశంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక శివాలయం కనబడింది. బాగా దాహం వేస్తుంది. శివుని దర్శించుకున్నాడు. దాహం వేస్తుంది, ఏం చేయాలని చెప్పి ఆశువుగా ఈ పద్యం చెప్పారట. ఏమని? సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగ పెళ్ళాడన్. ఓ శంకర, పరమేశ్వర, కృష్ణుడు వివాహం చేసుకున్నాడు 16,000 మంది. ఆయన ఐశ్వర్యవంతుడు, మహారాజు. ఎంతమంది అంటే అంతమంది వివాహం చేసుకోవడానికి ఆయనకు తగినటువంటి యోగ్యత ఉంది, ధనము ఉంది, సుఖ పెట్టగల సామర్థ్యము ఉంది. కానీ తిరిపము అంటే రోజు భిక్షాటన చేస్తూ తిరిగేటువంటి ఓ పరమేశ, గంగ విడుము పార్వతి చాలును అంటాడట. అంటే గంగ విడుము అంటే ఏంటిది? ఇక్కడ భూలోకం లోపల వర్షాలు లేక, నీరు లేక ప్రాణులంతా కూడా అలమటిస్తూ ఉన్నాయి, దాహంతో అలమటిస్తూ ఉన్నాయి. కాబట్టి ఓ పరమేశ, ఆ గంగను విడుము అంటే విడిచిపెట్టడం కాదు, వర్షాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయి స్వామి అని చెప్పి ప్రార్థించేటువంటి ఒక చమత్కారమైన పద్యం శ్రీనాథుడు చెప్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు యుగ ధర్మాన్ని అనుసరించి
ధర్మ సూక్ష్మాన్ని పాటించి వాళ్లను 16,000 మంది యొక్క కన్యలను రక్షించడానికి వాళ్ళ ఆ కోరికకు అనుగుణంగా, వాళ్ళ ప్రార్థనకు అనుగుణంగా వివాహం చేసుకున్నాడని చెప్పి భాగవతం మనకు తెలియజేస్తుంది. ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్తాను. త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆ రాముడి యొక్క సౌందర్య అతిశయానికి ముగ్ధులైనటువంటి మునులు, ఋషులు ఎంతో మంది ఆహా, రాముని యొక్క సౌందర్యం ఎంత బాగా ఉంది, ఆ రాముడికి భార్యలు అవుతే బాగుంటుంది అనేటువంటి ఒక మనసులో వారికి కోరిక కలిగిందట. కోరిక కలగడమే కాదు, రామునితో కూడా ప్రకటించడం కూడా స్త్రీలు, ఋషులు, మునులంతా కూడా. ఎందుకంటే రాముని యొక్క సౌందర్యము ఇంత అంత అని కాదు. ఆనాటి కాలంలో పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటాము మంగళాశాసనంలో రాముడు సంబంధించినటువంటి దాంట్లో. అంటే మగవాళ్ళకే మోహాన్ని కలిగించేటువంటి అందమైనటువంటి రూపం మరి స్త్రీలకు కదా. అప్పుడు వాళ్ళంతా కూడా ప్రార్థిస్తే ఈ యుగంలో రాముడు ధర్మాన్ని ఆచరించేటువంటి విషయం లోపల ఏకపత్ని వ్రతులే తప్ప ఇంకో స్త్రీని వివాహమాడు కాబట్టి మీకు మీ కోరిక నెరవేయడానికి ద్వాపర యుగంలో మీ కోరిక నెరవేరుస్తానని చెప్పి అప్పుడు రాముడు మాట ఇస్తాడు. త్రేతాయుగంలో వాళ్ళంతా కూడా ద్వాపర యుగంలో ఈ స్త్రీలుగా అవతరించడము, నరకాసురుని యొక్క చెరలో ఉండడము, ఆ రామచంద్రుడే ఈ ద్వాపర యుగంలో కృష్ణుడుగా అవతరించడము, ఈ 16,000 మంది స్త్రీల యొక్క కన్యల యొక్క కోరికను అనుసరించి వాళ్ళందరినీ వివాహం చేసుకోవడం జరిగింది ఈ ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ చేత. ఇది ప్రత్యేకంగా ఇంతకుముందు చెప్పినాను కదా, ఇది యుగ ధర్మమే తప్ప, సత్య లీలనే తప్ప, ధర్మ సూక్ష్మమే తప్ప వేరు కాదు. అందులో శ్రీ మహావిష్ణువుకు పాదాల దగ్గర శేషతల్పం పైన ఆ స్వామి యొక్క పాదాలను నొక్కుతూ ఉన్నటువంటి లక్ష్మీదేవి ఆయనకు ధర్మపత్ని కాబట్టి, భార్య కాబట్టి, సిరిగలవానికి చెల్లును తరుణుల 16,000 తగబెళ్ళాడన్ అని చెప్పి బహుశా శ్రీనాథుడు ఆ లక్ష్మీదేవిని దృష్టిలో పెట్టుకునే ఆ శ్రీ మహావిష్ణు యొక్క అవతారం శ్రీకృష్ణుడు కాబట్టి ఆయనకు 16,000 మందిని కాకపోతే ఇంకెంతమందిని వివాహం చేసుకోవడానికి యోగ్యత ఉంది అనడమే కాదు, ఇంకొకటి ధర్మ సూక్ష్మం ఇంకొకటి కూడా. ఈ సృష్టిలో సృష్టికంతటికి పతి ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఆయన నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించిండు. ఆ బ్రహ్మ సృష్టి ఇదంతా కూడా సకల చరాచర ప్రాణి క్రోటి అంతా కూడా. అంటే భర్త, ఈ సృష్టికంతా కూడా భర్త అయినటువంటి వ్యక్తి ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఆయన అవతారము శ్రీకృష్ణుడు. ఈ ప్రపంచంలో సమస్తమైనటువంటి ప్రాణులు ఆయనకు భార్యగానే పరిగణించాలి తప్ప వీళ్ళందరికీ ఎవరికి కూడా స్వతంత్రత లేదు. వీళ్ళంతా కూడా పరతంత్రులే. శ్రీమన్నారాయణకు పరతంత్రులే కాబట్టి ఆయన లీలా విభూతి లోపల ఏది చేసినా అది మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అది ధర్మబద్ధమైంది తప్ప అది అధర్మబద్ధమైంది కాదు, లేదేదో విలాసాల కోసం చేసింది కాదు అని చెప్పి గ్రహించాలి ప్రేక్షకులందరూ కూడా. ఇంకా మీకు ఈ ఛానల్ ద్వారా ఏ ధర్మ సందేహాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ ప్రశ్న రూపంలో కానీ అందజేసినట్టయితే మీ సందేహాలకు ధర్మబద్ధంగా ఆధార సహితంగా మీకు వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. జై శ్రీమన్నారాయణ.